ఈరోజు ఈవినింగ్ అనమాట. ఇంకా వర్షం అయితే చిన్న చిన్న తుప్పురుగా వచ్చిందనమాట పొద్దునుండి. ఇప్పుడేమో కొంచెం గట్టిగానే కురుస్తుంది. మా ఇంటి ముందు స్ట్రీట్ లైట్ అనమాట, పక్కనే ట్రాన్స్ఫార్మర్. ఇంకా ఇక్కడంతా ఖాళీ ప్లేస్లో అందరూ కూరగాయలు పెట్టుకుంటారు. ఇంకా అందరూ ముసలోళ్ళు అంతా ఇంకా కవర్లు అట్లా వాటర్కి అడ్డంగా కట్టుకొని వాటర్ పడకుండా, వర్షం నీళ్ళు పడకుండా ఇంకా కూరగాయలు అన్నీ లోపల మోసుకుపోతారు. లోపల షెడ్ ఉంటుంది అనమాట, దాని లోపల పెట్టుకుంటారు. నాకైతే ఇక సాయంత్రం కాబట్టి ఈరోజు ఏమైనా తినాలనిపించింది. ఆయన ఒక అంకుల్ ఉంటాడు ఇట్లా గప్చుప్ బండి అంకుల్కి చెప్పగానే ఆయన కట్లీస్ పంపించిండు. నాకు కట్లీస్ అంటే చాలా ఇష్టం, కానీ నేను ఆనియన్స్ వేసుకొని అయితే నాకు అస్సలు తినబుద్ది కాదు. అదేందో నాకు ఆనియన్స్ అంటేనే ఇష్టం ఉండదు. ఎప్పుడు తింటే ఒకవేళ కర్రీలో తింటాను ఆనియన్స్, లేదా పకోడీలు తింటాను తప్ప ఇట్లా పచ్చి అస్సలు నాకు తినబుద్ది కాదు. ఇంకా ఇదైతే టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంది, బాగుంటుంది అంకుల్ దగ్గర. ఇట్లా ఈవినింగ్ స్నాక్ అయితే ఇట్లా తీసుకుంటున్నాను. మా మమ్మీ అంటది ఇంకా అన్నం తినవా ఇక అది ఇదని చదువుతుంది, కానీ ఇక నాకు ఇవి తినేసరికి మళ్ళీ ఇంకా ఏం తినాలనిపించదు. ఎప్పుడైనా నేను ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ తిన్నాను అనుకో, ఆ రోజు నాకు అన్నం తినబుద్ది కాదు, రైస్ అస్సలు తీసుకోను. ఇట్లా ఈవినింగ్ అయితే నా స్నాక్స్ అయితే ఇలా తీసుకున్నాను. తర్వాత అయితే ఏంటో నేను మాట్లాడాలనుకుంటాను కంప్లీట్గా ఇప్పుడు ఎండింగ్ వరకు చూడండి. హలో ఎవ్రీవన్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే బాగానే ఉన్నా. అఫ్కోర్స్ నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిందే అందరికీ నా పర్సనల్ లైఫ్ అండ్ నా డైలీ లైఫ్ ఎలా ఉంటుంది ఏందని అట్లాంటివన్నీ షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే నేనైతే యూట్యూబ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. అబ్బా కరెంటు పోయిందిరా నాయన, ఏమనుకోకండి. కరెంటు పోయినా కానీ నేను వీడియో అయితే షూట్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయి ఉందనమాట. అయితే ఏమైందంటే నేను పర్సనల్ వ్లాగ్స్తో పాటుగా నేను ఒక ఆర్టిస్ట్ అనమాట, అంటే పెయింటింగ్ ఆర్టిస్ట్. అసలు పెయింటింగ్ లైఫ్ ఎలా స్టార్ట్ చేసిందని దాని గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే నాకు పెద్దగా బయట ప్రపంచంతో సంబంధం లేకుంటుండే. అంటే చెప్పాలా తర్వాత చెప్పాలా, పెద్ద సారీ స్టోరీ. బట్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుండి లోన్లీగా ఉండడం అలవాటు వల్ల నేను ఇట్లా డ్రాయింగ్స్ మీద పెయింటింగ్స్ మీద ఇంట్రెస్ట్ అనేది పెంచుకున్నాను. ఆ పెంచుకున్న ఇంట్రెస్ట్తోనే నేను ఇంకా చిన్నగా పేపర్స్ మీద పెన్సిల్తో వేస్తూ ఆ తర్వాత కలర్స్ యాడ్ చేస్తూ ఆ తర్వాత క్యాన్వాస్ బోర్డ్స్ పైన మారుతూ ఇట్లా ఒక స్టెప్ బై స్టెప్ అట్లా ఎదుగుతూ రకరకాల ఆర్ట్స్ నేను నేర్చుకున్నాను. అట్లా నేర్చుకున్నతో పాటుగా నేను ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం కానీ, ఆర్ట్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం కానీ, అది పెద్ద స్టోరీ. దాని గురించి మీతో ఒకరోజు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ మధ్య నేను ఆర్ట్ ఛాలెంజ్ అని స్టార్ట్ చేసిన. అదేంటో కానీ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకైతే మైండ్ సెట్టింగ్స్ అలా లేదు. నాకు తర్వాత చెప్పాలంటే మనసు అనేది చాలా కష్టంగా ఉందన్నమాట. ఎట్లా అంటే ఎక్కడ చూసినా బాధాకరంగా ఉంది. నాకు అసలు చెప్పలేకపోతున్నాను అన్ని రకాల కష్టాలు. దానివల్ల నాకు మనసు అనేది చాలా కల్లోలం ఉండడం వల్ల నేను ఏం వీడియోస్ చేయలేకపోతున్నా, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. నాకు ఎక్కడో బాధ అనిపిస్తుంది. నేను ఏదైతే ఛాలెంజింగ్గా తీసుకున్నానో దానికి ఎంత ఛాలెంజింగ్ వస్తున్నాయని చెప్పేసి బాధ అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇంకా ఏం చెప్పలేని పరిస్థితి. బట్ నేనైతే అనుకున్నట్టుగా 30 days 30 ఛాలెంజెస్ అయితే కాంటెస్ట్ తప్పకుండా అయితే నేను చేసి తీరుతా. ఒక్కొక్క విభిన్నమైన ఆర్ట్స్ అయితే వేయాలని నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ నేను నాట్ ఓన్లీ పెయింటింగ్ మాత్రమే కాదు, అందులో కూడా రకరకాలు ఉంటాయి అన్నమాట. పెయింటింగ్స్ అంటే నాకు కూడా అంతగా అప్పట్లో తెలియకపోతుండే. ఆ తర్వాత నేను చాలా నేర్చుకున్నాను, ఎస్పెషల్ యూట్యూబ్లోనే నేర్చుకున్నాను అనమాట. ఎట్లా అంటే మధుబని ఆర్ట్ అని, మండల ఆర్ట్ అని, కేరళ మూరల్ ఆర్ట్ అని, పీచ్ బాయ్ ఆర్ట్ అని, ఇట్లా రకరకాల ఆర్ట్స్ ఉన్నాయి. వాటన్నిటినీ వన్ బై వన్ నేను ఒకటిగా నేర్చుకున్నాను.
రంగవల్లికలని, రంగోలీలని, గ్లాస్ వర్క్ అని, మూరల్ ఆర్ట్ అని, లిపాన్ ఆర్ట్ అని, రకరకాల ఆర్ట్స్ ఉన్నాయి. అవన్నీ నేను కొంచెంగా నేర్చుకున్నాను. వాటన్నిటిని 30 డేస్లో మీకు చూపించే ప్రయత్నం అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. బట్ కొంచెం టైం పడుతుంది అనమాట. ఈరోజు అయితే ఫుల్ వర్షం కొడుతుంది. వర్షం కొట్టడంతో పాటు కరెంటు కూడా పోయిందనమాట. అందుకని చెప్పేసి